అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని కర్మయోగం లేదా కర్మ సన్యాస యోగం అని పిలువబడే 5వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇది వరకటి వీడియోలలో ఈ 5వ అధ్యాయంలో 22 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు 23 నుండి 29 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకుందాం. ఈ 29వ శ్లోకంతో ఈ 5వ అధ్యాయం ముగించబడుతుంది. ఇది వరకటి వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది. భగవద్గీత అని తెలుగులో ఉంటుంది. దాని మీద టచ్ చేస్తే భగవద్గీతకు సంబంధించిన మొదటి అధ్యాయంలోని మొదటి పార్ట్ నుండి ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. అందులో ఏది కావాలంటే మీరు దానిని వినగలరు. ధన్యవాదాలు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్తః స సుఖీ నరః. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్తః స సుఖీ నరః. ఈ శ్లోకానికి భావం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కామక్రోధాల గురించి వివరిస్తున్నారు. ఎవరైతే శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే తమ కామక్రోధాలను నియంత్రించగలరో వారే యోగులు మరియు వారే నిజమైన సుఖ సంతోషాలు గలవారు అని చెప్పారు. ఇక్కడ కామం అంటే కేవలం స్త్రీ పురుషులపై ఉండే వ్యామోహం మాత్రమే కాదు, భౌతిక సుఖాల కోసం మనసులో కలిగే కోరికలన్నీ కామమే అని అర్థం. మరి క్రోధం అంటే కోపం. మనం కోరుకున్నది దక్కకపోతే కలిగేది క్రోధం. కేవలం మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా కామక్రోధాలు ఉంటాయి. కానీ మనుషులు మాత్రమే తమ బుద్ధితో ఈ కామక్రోధాలను నియంత్రించగలరు, జయించగలరు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన కామక్రోధాలను తట్టుకొని నిలబడడం యొక్క అవసరాన్ని వివరించారు. ఇప్పుడు మనం 24వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. యోంతః సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యోంతః సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఈ శ్లోకానికి భావం. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటూ పరమాత్మని యొక్క ఆనందాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రపంచం నుండి విముక్తులవుతారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగ మార్గాన్ని, ఈ కర్మయోగం అభ్యసించడంలో ఉన్న రహస్యాన్ని వివరించారు. ఇంతవరకు కర్మయోగాన్ని వివరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇక మీదట కర్మ సన్యాసులు కూడా తమ అంతిమ లక్ష్యాలను చేరుకుంటారని తదుపరి శ్లోకాలలో వివరిస్తారు. 5వ అధ్యాయంలోని 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకానికి భావం. సంశయాలను తొలగించుకొని మనో నిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నింటినీ పోగొట్టుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు అని భావం. కర్మ సన్యాస యోగంలోని 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకానికి భావం. కోపం నుండి, సమస్త భౌతిక కోరికల నుండి బయటపడిన వారు, ఆత్మదర్శులు అంటే ఆత్మను దర్శించిన వారు, స్వీయ నిగ్రహం కలవారు, పూర్ణత్వానికై నిరంతరం ప్రయత్నిస్తున్నవారు అయిన వ్యక్తులు
అతి త్వరలోనే బ్రహ్మములో మోక్షాన్ని నిశ్చయంగా పొందుతారు అని భావం. 25వ శ్లోకం వరకు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని వివరించారు. ఆ కర్మయోగం ఎక్కువ మంది అనుసరించగల సులువైన సురక్షితమైన మార్గం. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ మార్గాన్ని మొదట సూచించారు. కానీ భౌతిక విషయాల నుంచి నిజంగా వైరాగ్యం కలిగిన వారికి కర్మ సన్యాసం కూడా మంచి మార్గమే అని ఇప్పుడు ఈ 26వ శ్లోకం నుండి వివరిస్తున్నారు. ఇప్పుడు మనం 27, 28 రెండు శ్లోకాలను మొదట చెప్పుకొని తర్వాత రెండిటికి కలిపి భావాన్ని చెప్పుకుందాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 28వ శ్లోకం. యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్ సదా ముక్త ఏవ సః. బయటి విషయాల మీద ఆలోచనలు లేకుండా బయటి విషయాలన్నిటినీ విడిచిపెట్టి కళ్ళను దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నాసికా రంధ్రాలలోనే నిలిపి ఆ విధంగా మనస్సును ఇంద్రియాలను బుద్ధిని నిగ్రహించి మోక్షాన్ని కోరుకునే ముని ఆశ భయం క్రోధం నుండి బయటపడతాడు. ఈ స్థితిలో ఉన్నవాడు నిశ్చయంగా సర్వదా ముక్తుడవుతాడు అని భావం. ఇప్పుడు మనం 5వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకమైన 29వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. ఈ శ్లోకానికి భావం, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. ఎవరైతే నన్ను సకల యజ్ఞాలకు తపస్సులకు భోక్తమని, సర్వలోకాలకు నేను ప్రభువునని, సమస్త ప్రాణులకు నేను మిత్రుడనని నన్ను తెలుసుకున్నవారు పరమ శాంతిని పొందుతారు. ఈ శ్లోకానికి క్లుప్త వివరణ ఇస్తున్నాను. సన్యాసి లేక యోగి ఎవరైతే ఉంటారో వారికి తీవ్రమైన వైరాగ్యం వలన వారు భక్తి మార్గం వైపుకు అంతగా పోరు. సన్యాసులు తమ దృష్టిని శ్వాసను నియంత్రించడం ద్వారా ఇంద్రియ సుఖాలకు గురికారు. ఇటువంటి వారు భౌతిక సుఖాల నుండి విముక్తిని పొందడమే తమ లక్ష్యంగా ఉంటారు. ఇటువంటి వారికే ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది. కానీ సకల కార్యాలకు యజమాని భగవంతుడే అని తెలుసుకున్న నాడు కర్మ సన్యాసులు కూడా ముక్తిని పొందుతారు అంటూ ఈ విధంగా కర్మయోగము కర్మ సన్యాసము ఏదైనా సరే భక్తితో చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పడంతో శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇక ఈరోజు మనం 23 నుండి 29 వరకు గల శ్లోకాలు మరియు భావాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. భగవద్గీత 5వ అధ్యాయంలోని 22 నుండి 29 వరకు గల శ్లోకాలకు భావాలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే ఈ జన్మలోనే తన దేహాన్ని విడిచిపెట్టక ముందే కామ క్రోధాల వలన కలిగే ఉద్వేగాన్ని నియంత్రించగలరో అతడే యోగి అనబడతాడు. అలాంటి వారే సుఖవంతులు కూడాను. ఆత్మలోనే ఆనందిస్తూ ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే ప్రకాశిస్తూ ఉండే యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందం పొందుతాడు. సంశయాలను తొలగించుకొని మనోనిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నింటినీ పోగొట్టుకుని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు. కామక్రోధాలను విడిచిపెట్టి మనస్సును జయించిన ఆత్మజ్ఞానులైన సన్యాసులకు ఎల్లప్పుడూ మోక్షం కలుగుతుంది. బాహ్య విషయాల మీద ఆలోచనలు లేకుండా దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి ముక్కు లోపల సంచరించే ప్రాణాపాన వాయువులను సమానం చేసి ఇంద్రియాలను మనస్సును బుద్ధిని వశపరుచుకొని మోక్షమే పరమ లక్ష్యంగా ఆశ క్రోధం భయం విడిచిపెట్టిన ముని అనంతరము ముక్తుడై ఉంటాడు.
యజ్ఞాలకు తపస్సులకు దైవమే భోక్తమని, సర్వలోకాలకు ప్రభువిని నేనేనని, సమస్త ప్రాణులకు నేను మిత్రుడనని నన్ను తెలుసుకున్నవారు పరమ శాంతిని పొందుతారు అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ 5వ అధ్యాయాన్ని ముగించారు. ఇందులో చెప్పిన 29 శ్లోకాలతో ఇంతవరకు మనం 233 శ్లోకాల సారాంశాన్ని తెలుసుకున్నాం. వచ్చే అధ్యాయం పేరు ధ్యానయోగం. మనస్సుని నియంత్రించి ఎలా ధ్యానం చేయాలి అనేది ధ్యానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తారు. అది ఏ విధంగా ఉపదేశించారో మనం 6వ అధ్యాయంలో నేర్చుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా భగవద్గీత మీద ఆసక్తి ఉన్నవారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.